అభిమాని కడుగు ఒక్క మీటర్ జరుగుతుంది కొబ్బరికాయలే కొడుతుంది ఇంకా జలకాశమా జర్రా గ్రామ పంచాయతీ కట్టా కిందికి ఇడిచిపెట్టారు వెంచరాడు పట్ట పొలంలో కానిస్తారు కాదు. చెప్పినట్టు రాసి అన్నా నువ్వు పక్కన అన్నా కొంచెం ముందర పోగానే నువ్వు ప్లీజ్ సెట్ చేసుకోవాలి. ఇంటికి తరండి ఐసు క్లోజ్ చేసుకొని అదే కొట్టు అన్న చేతి కొంచెం ఎంకి తరగండి అన్న, ఎందుకు మీద పడుతుంది? ఎంకి తరగండి ఏమైతుంది? ఆ సాములు అయ్యప్ప సాములు కొంచెం ముందర రానియండి. చాలా సంతోషం. గత ప్రభుత్వంలో ఎస్సీ సప్లాన్ చట్టభద్రత ఉన్న ఆ ఎస్సీ వర్గాలకు సంబంధించిన నిధులను దారి మళ్లించే గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టభద్రత కల్పించింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు. ఈరోజు 10 ఏళ్ళు కూడా ఈ ఎస్సీ కాలనీలను నిర్వీర్యం చేసిరు, నిర్లక్ష్యం చేసిరు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది పేదల ప్రభుత్వము, ఇది ప్రజాపాలన ప్రభుత్వం, గడీల పాలన కాదు. కాబట్టి ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా వారికి రావాల్సిన వాటా, రావాల్సిన హక్కులు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా దాదాపు ఎస్సీ ఎస్టీ సప్లాన్ పూరగా నిర్లక్ష్యం చేస్తే నేను మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత
ఇవాళ ఎస్టీ లింక్ రోడ్లు కానీ, ఎస్టీ తండలకు లింక్ రోడ్ కానీ, అర్జనవాడలో సీసీ రోడ్లు కానీ వాళ్ళ అభ్యున్నతి గురించి ఈ యొక్క బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇలా సీసీ రోడ్లు కూడా ఈ సల్వేంద్రిగూడెం, రంగాపూర్ ఈ గ్రామాలలో 5 కాలనీలకు 5 వర్కులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కూడా తండాలలో నేను అనుకుంటా మన రోడ్ మీద ఉన్న డన్సింగ్ తండ కూడా బీటీ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది, లింకు రోడ్ చేయడం జరిగింది. అదే తండలో కూడా రోడ్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క సంక్షేమం వీళ్ళ అభివృద్ధికే పనిచేయాలి ప్రభుత్వాలు. కానీ ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా ఈ రాష్ట్రంలో కొందరు పరిపాలన కొనసాగించరు. ఒక్కొక్క దశలో గ్రామాలలో భయభ్రాంతులకు గురి చేసి పరిపాలన కొనసాగించారు. అటువంటి పరిపాలన కాదు ఇది. ప్రజలు మీ అందరిచ్చిన అవకాశం, మీ అందరి అభిప్రాయం మేరకే ఈ అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి ఇవాళ గ్రామాలలో ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, పేదలకు ఉచిత కరెంటు కానీ, గృహాలకు ఇవాళ సిలిండర్ కానీ మహిళలు చూస్తా ఉన్నారు. ఇవాళ సిలిండర్ ప్రతి పేద కుటుంబానికి 500 రూపాయలకు సిలిండర్ ఇస్తడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఇవాళ మీ అందరు తెలుసు, ఏదైనా టెక్నికల్ వల్ల కొందరికి రాకపోవచ్చు తప్ప ప్రభుత్వానికి అందరికి చేయాలనే చిత్తశుద్ధి మాత్రం ఈ ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా మహిళలకు ఇవాళ ఉచిత బస్ ప్రయాణం చేయాలని ఒక అవకాశం కూడా కల్పించింది ఈ ప్రజాపాలన ప్రభుత్వం, ఈ ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీ. మూడవది గృహజ్యోతి. ఇవాళ చిన్న ఇవాళ మన ప్రాంతంలో అయితే భూములమ్మో పెద్ద పెద్ద ఇండ్లు కట్టారు. కానీ ఇలా కొందూరు మండలం కానీ, చౌదర్గూడ మండలం కానీ, కేశంపేట మండలం కానీ, ఫరక్నార్ మండలం కొన్ని గ్రామాలల్లో పేదలకు 200 యూనిట్ల వరకు కూడా ఇక ఉచితంగా కరెంటు మాఫ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేషన్ కార్డు ఇలా 10 సంవత్సరాలు అయింది. ఒక్కొక్క కుటుంబంలో కొద్దిగా వివాహాలు అయి కూడా పిల్లలు జన్మించితే కూడా వాళ్ళ పేర్లు కార్డులలో ఎక్కేయడం లేదు. అదేవిధంగా రేషన్ కార్డులు ఇవ్వలేము. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరి పేర్లు రాసుకోవడము, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కూడా జరుగుతుంది. అట్లే ఇవాళ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. మళ్ళా ఒక్క ఇల్లు అంటే ఇల్లు రాలే మన ప్రాంతానికి, ఈ ఊళ్ళో కూడా రాలే. కాబట్టి ఇప్పుడు తప్పకుండా రేషన్ కార్డులు ఇస్తున్నాం. రేషన్ కార్డులు ఇచ్చడంతో పాటు ఒక తీపి కబురు, ఉగాదికి తీపి కబురు ఏంటంటే గతంలో బియ్యం అవే సర్క్యులేట్ అయ్యేది, అదే రీసైక్లేషన్ అయ్యేది. అంటే దొడ్డి బియ్యమో దాన్ని ఏ విధంగా ఇచ్చారో కానీ ఎవ్వరు ఊర్లల్లో నాకు తెలిసి 50% తినేవాళ్ళు, 50% ఆటోలు పండ్లు అమ్మినట్టు అమ్ముకుంటా ఇలా ఆటోలు తిరిగేది, ఆటోలకు అమ్ముకునేది బియ్యం. ఇలా ప్రభుత్వం మీద ఎంత భారం పడతా ఉందంటే ఇలా ప్రజల సొమ్ము పరుల పాలు అవుతా ఉంది, రాజుల పైసా రాళ్ల పాలు అన్నట్టుగా అయింది. కాబట్టి అట్లా కాకుండా సన్న బియ్యానికి బోనస్ ఇచ్చి, సన్న వడ్లకు బోనస్ ఇచ్చి ఈ ప్రభుత్వమే సన్న వడ్లు కొని బియ్యం పట్టించి ఇవాళ సన్న బియ్యం ప్రతి పేదోనికి సన్న బియ్యం, సోనామసూర్ బియ్యం ఒక 6 కిలోల చొప్పున ఒక మనిషికి రేషన్ బియ్యం ఇలా సన్న బియ్యం వేయడం జరుగుతుంది. చాలా శుభ సూచకం. అదేవిధంగా కొత్త ఇండ్లకు కూడా ముగ్గులు వేయడం జరిగింది. 6 మండల ముగ్గులు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు మిగతా గ్రామాలలో కూడా తప్పకుండా నా దృష్టి 2 సంవత్సరాలకు కలిసి మనకి ఇండ్లు వచ్చినాయి. ప్రతి ఊరుకు ఒక 20కి తగ్గకుండా మాత్రం కట్టుకునే వాళ్ళు నిరుపేదలకు తప్పకుండా ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. నేను కార్యకర్తలు కూడా మనవి చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, మన బాధ్యత ఇండ్లు లేని నిరుపేదలకు తప్పకుండా ఇండ్లు ఇప్పియాలి, వాళ్ళకు ముగ్గులు ఓపియాలి. అదేవిధంగా ఇవాళ యువత గతంలో దళిత బంధు అని చెప్పి కొందరికి మాత్రమే పరిమితం చేసిర్రు. అట్లా కాకుండా రాజీవ్ యువ వికాసం గ్రామానికి ఒక 10 నుంచి 20 మందికి తగ్గకుండా వారు సొంతంగా నిరుద్యోగులు అయి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఉపాధి గురించి ఎన్నో రకాలు దాదాపు 50 రకాల వృత్తులు ఉన్నాయి. అందులో
దాని మీద అవకాశం, ఉదాహరణకు టీ కొట్టు అయినా, ఉదాహరణకు కోళ్ళపురం ఉదాహరణకు డైరీ అయినా, ఉదాహరణ కిరాణా షాప్ అయినా, అంటే ఇటువంటి షాపులకు దాదాపు 50,000 మొదలుకొని 4 లక్షల వరకు ఈ ప్రభుత్వం మన కాన్సెన్స్ కు, మన నియోజకవర్గానికి, మండలానికి 1000 మందికి అవకాశం ఇచ్చే పథకం కూడా తేవడం జరిగింది. కాబట్టి ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఇలా ప్రజలు మెచ్చిన ప్రభుత్వం, ప్రజలు నచ్చిన ప్రభుత్వం కాబట్టి ఏ ఒక్క నాయకుని చేతిలో ఉండదు, ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవాళ మీ సేవలో పోయి దరఖాస్తు పెట్టుకుంటే ఓ ఎమ్మెల్యే కాల్మొక్కుడో, ఎమ్మెల్యేకి దండం పెట్టుడో, రాజకీయ నాయకులకు దండం పెట్టుడో కాదు. ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజల పాలన. ఎవరైనా కూడా అర్హత కలిగిన వాళ్ళు ఎవరైనా దానిని యువ వికాసం వల్ల యువకులు ఉపాధి కల్పించుకోవడం, స్వయం శక్తితో బతకడానికి ఇదొక అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది. కాబట్టి దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను అందరిని కూడా కోరుతా ఉన్నాను.